వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సీటు కొరకు కొట్లాడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసు వారు ఏం జరిగిందని విచారిస్తుండగా స్థానికులపై దాడి జరిగినట్లు స్థానికులే వెళ్ళి వేములవాడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పోలీసు వారు విచారణ కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క నమస్కారం. అయ్యా, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు బస్సు పెట్టడంలో తప్పు లేదు, మీరు పెట్టడం అసలుకే తప్పు లేదు, పెట్టిర్రు. కాకపోతే ఈ ప్రజలు ఏంటంటే ఖర్చులలో సీట్లలో ఖర్చులు వేసుకొని మా ఒక్కొక్కరు 10-20 సీట్లు ఆపించుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ గొడవలు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుంది. కనీసము అట్లా సీట్లు పెట్టకుండా మీరు కొంచెం ఆఫ్ టికెట్ పెట్టండి సార్ దయచేసి. ఎందుకంటే ఈ ఫ్రీ సీట్ల వల్ల చాలామంది కొట్టుకుంటారు, చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఆయనకి ఈ పరిస్థితి జరిగింది సార్. నేను కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ, నేను కూడా రేవంత్ అన్న ఫ్యాన్. నేను కూడా ప్రతి ఒక్కరితో సీతక్కతో అందరితో దిన ఫొటోస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కాదంటూ. కాకపోతే వీళ్ళు ఇట్లా చేయడం వల్ల పార్టీ మీద ఈ ఫ్రీ బస్ ఒకటి పెట్టడం వల్ల పార్టీ మీద ప్రతి ఒక్కరికి విరక్తి కూడా కలుగుతుంది, పార్టీ అంటే అభిమానం కూడా పోతుంది. కాబట్టి దయచేసి రేవంత్ అన్న, నువ్వు తప్పనుకో రైట్ అనుకో, నేను మాత్రం ఫుల్లా చెప్తున్నా. మీరు పెడితే హాఫ్ టికెట్ పెట్టండి, లేకపోతే ఫుల్ టికెట్ పెట్టండి, కానీ ఫ్రీ బస్సులు పెట్టి మాత్రం ఎవరు ప్రాణాలు తీయకండి దయచేసి. ఇంకోటి అదేంటంటే పెట్టినా కానీ సీట్లలో ఎవరైనా డైరెక్ట్ కూర్చోవాలా కానీ ఎట్లాంటి ఖర్చీపులు కానీ ఎలాంటి బాటిల్స్ కానీ వేసే హక్కు లేకుండా మాత్రం చేయండి, లేకపోతే టికెట్ అయినా పెట్టండి రేవంత్ అన్న. నేను తప్పు మాట్లాడితే నాకు క్షమించండి, ఇంతే అండి.